హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ అయ్యే కొన్ని టిప్స్‌ని చెప్తున్నా. ఫస్ట్‌ది హెచ్‌టీఎంఎల్‌లో మనకి ఫార్మ్స్ ఉంటాయి కదా! ఆ ఫార్మ్స్‌లో సపోజ్ ఇప్పుడు మనం యూజర్ దగ్గర నుంచి టైమ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనంటే, సో, మనం మాన్యుయల్‌గా ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేసి దాంట్లో 1-12 ఏఎమ్మో, పీఎమ్మో అలా మనం సెట్ చేసే కన్నా, మనకి ఇన్‌పుట్ టైమ్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటే మనకి టైమ్ డ్రాప్ డౌన్ అనేది వస్తుందనమాట. సో, ఇది ఇన్‌పుట్ టైమ్. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనకి దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఒక డ్రాప్ డౌన్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి సో, మనం ఇలాగ ఏ టైం కావాలంటే ఆ టైం ఇక్కడ సెట్ చేస్తే దాని వాల్యూ అనేది అక్కడ చూపిస్తుంది. ఒకవేళ డేటు, టైము 2 కలిపి తీసుకోవాలి అనంటే, మనకి డేట్ టైమ్ లోకల్ అనే ఇంకొకటుంటుంది. దాన్ని యూజ్ చేసి డేట్‌ని అండ్ ఆ పర్టిక్యులర్ డేట్‌లో ఏ టైంలో మనం యూజర్ ఇన్‌పుట్ తీసుకోవాలి అని అనుకుంటున్నామో దాన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ క్లియర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఎంటర్ చేసిన కంటెంట్ అనేది క్లియర్ అయిపోయి అది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రతి హెచ్‌టీఎంఎల్ ఇన్‌పుట్‌కి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. అదేంటి అనంటే హిడెన్ అనమాట. ఆ అట్రిబ్యూట్ యూజ్ చేయడం ద్వారా మనకేంటి అనంటే ఆ ఎలిమెంటు డిస్‌ప్లే నన్ యూజ్ చేస్తే సీఎస్ఎస్‌లో ఎలా అయితే వర్క్ అవుతుందో హిడెన్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసినా మనకి సేమ్ అదే విధంగానే వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్‌కి డిస్‌ప్లే నన్ పెడితే సీఎస్ఎస్‌లో ఏ విధంగా వర్క్ అవుతుందో అదే విధంగా ఇక్కడ ఈ ట్యాగ్‌లో హిడెన్ అని యూజ్ చేసినా మనకి డిస్‌ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, ఇప్పుడు నేను దీని తర్వాత హెడ్డింగ్ ట్యాగ్ రాస్తున్నా. దిస్ ఈజ్ హెచ్1 అని రాస్తున్నా. ఇప్పుడు నేను దీనికి హిడెన్ అనే ప్రాపర్టీని తీసేస్తున్నా. ఇప్పుడు మనకు ఆ డివ్ వచ్చింది. దాని తర్వాత హెచ్1 వచ్చింది. అండ్ ఇప్పుడు నేను హిడెన్ యూజ్ చేస్తున్నా. హిడెన్ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? డిస్‌ప్లే నన్‌లా వర్క్ అవుతుంది గదా! సో, డిస్‌ప్లే నన్ అంటే ఏం చేస్తుంది? ఆ ఎలిమెంట్ కంప్లీట్‌గా మన డాక్యుమెంట్‌లో నుంచి తీసేస్తే ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా. అంటే ఇప్పుడు మనకి హెచ్1 ట్యాగ్ అనేది ఇలా వస్తుందనమాట. నెక్స్ట్ మనకి కన్సోల్ అనేది ఉంటుంది గదా! బ్రౌజర్‌లో. ఆ కన్సోల్‌లో మనం ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని మనం జాయిన్ చేసి ఒక గ్రూప్‌లోకి పెట్టుకోవచ్చు. ఎలా అంటే కన్సోల్ డాట్ గ్రూప్ అనే మెథడ్ ఒకటుంటుంది. ఈ గ్రూప్ అనే మెథడ్‌లో మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు. నేను గ్రూప్ 1 అని ఇస్తున్నా. సో, ఈ కన్సోల్ డాట్ గ్రూప్ అనే మెథడ్ తర్వాత మనం లాగ్ ఏదైతే చేస్తామో అవన్నీ ఒక పర్టిక్యులర్ ఇండెంటేషన్ వచ్చి వస్తాయన్నమాట. సో, ఇప్పుడు నేను 2 టెక్స్ట్‌లు రాస్తున్నా. టెస్ట్1, టెస్ట్2 అని. సో, ఇప్పుడు మనం దీని యొక్క అవుట్‌పుట్‌ని చూద్దాం. సో, ఇప్పుడు మనకేమైంది గ్రూప్ 1 అనొచ్చి తర్వాత టెస్ట్1, టెస్ట్2 అనొచ్చింది. సో, ఇప్పుడు మనం ఒక గ్రూప్‌ని స్టార్ట్ చేసాం కదా! ఆ తర్వాత మనం ఎన్నైతే లాగ్స్ రాస్తామో కన్సోల్‌లో అవన్నీ ఆ గ్రూప్ 1కి మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో దానికి కొంచెం గ్యాప్ వచ్చి ఇలా స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మనం అది ఎండ్ చేసేయాలి అని అనుకుంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే కన్సోల్ డాట్ ఎండ్ అనే గ్రూప్ ఎండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేయాలి. సో, ఈ గ్రూప్ ఎండ్ అనే మెథడ్ తర్వాత మళ్ళీ కన్సోల్ యూజ్ చేస్తే మళ్ళీ మనకి నార్మల్‌గా స్టార్టింగ్ నుంచే వస్తుంది ఈ టెక్స్ట్ అనేది.
ఇది చూసుకున్నట్టయితే ఈ టెక్స్ట్ అనేది నార్మల్‌గా వచ్చింది. ఈ పైన టెస్ట్ 1, టెస్ట్ 2 అనేవి గ్రూప్ 1కి సంబంధించింది. ఆ గ్రూప్ 1 అనే టెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో దాని నుంచి సమ్ గ్యాప్ వచ్చి స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇలా మనం లాగ్‌లో స్టేట్మెంట్స్‌ని గ్రూప్ చేసుకోవచ్చు. సో, అదేవిధంగా మనకి హెచ్‌టీఎంఎల్‌లోని ప్రతి ఎలిమెంట్‌కి ట్రాన్స్‌లేట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ యూజ్ చేస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ ట్రాన్స్‌లేట్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసి యెస్సా, నోఆ అని మనం పెడతాం. నో అని పెడితే దాని మీనింగ్ ఏంటి అనంటే, మన వెబ్ పేజ్ ట్రాన్స్‌లేట్ అయ్యేటప్పుడు ఈ కంటెంట్ ట్రాన్స్‌లేట్ అవ్వకూడదు అని దాని మీనింగ్. అంటే ఇప్పుడు మనకి మన వెబ్ పేజ్‌లో సపోజ్ నేమ్సు, అడ్రెస్సు ఇలాంటివుంటాయి కదా! అవి మనకి ట్రాన్స్‌లేషన్ అనేది జరగకూడదు అని అనుకుంటే, అప్పుడు మనం ఏదైతే కంటెంట్ ట్రాన్స్‌లేషన్ జరగకూడదో దానికి ట్రాన్స్‌లేట్ నో అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.